ఎన్డీఏ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, 3 పార్టీల శాసనసభ్యులందరం కూడా ఆ సమావేశానికి అటెండ్ సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 3 పార్టీలు శాసనసభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నాయకుడిగా ఎంపిక చేసినటువంటి తీర్మానాన్ని ఇప్పుడే గవర్నర్ గారికి అందజేసి మీరు వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరకు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించమని చెప్పి and submitted a request letter to him that he should invite Sri Chandrababu Naidu ji to form the government immediately, for which the governor has responded, and he said that following the due procedures, we will immediately call Sri Chandrababu Naidu ji to form the government. That may be any time today when he will invite, and tomorrow, as we all know, ఓకే సార్ లోగో డౌన్ అన్న బిగ్ టీవీ కొంచెం డౌన్ చేయండి అన్న ఓకే సార్ నేను కానీ డౌన్ చేయండి ఉంది అబ్బా సరే సార్ బాబోది మీరే ఇంకెవరం చేయాలి ఈరోజు ఉదయం ఎన్డీఏ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులందరూ కూడా కలిసి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమికి ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిపాదించినప్పుడు శాసనసభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు. భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వరి గారు దాన్ని బలపరిచారు. ఆ తీర్మానాన్ని అదేవిధంగా ఆ రెజల్యూషన్ మొత్తం కాపీ తీసుకొచ్చి ఈరోజు ముగ్గురం కూడా గవర్నర్ గారికి అందించడం జరిగింది. గవర్నర్ గారు ఈరోజు సాయంత్రం కొత్త ప్రభుత్వం ఏర్పాటు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తామని మాకు చెప్పడం జరిగింది. ఈ రాజ్యాంగంలో జరిగే ఈ ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురం కూడా ఒకే ఆలోచనతో రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి, చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి అనే భావనతో గవర్నర్ గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల్ని ఇంత అద్భుతమైన తీర్పిచ్చినందుకు ఈ విజయం ప్రజల విజయంగా మేము భావించి గౌరవించుకుని ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా మంచి వాతావరణంలో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మీ అందరం కూడా కృషి చేస్తాం.